చాలా రూల్స్ ఉంటాయి. ఎందుకంటే దాని గురించి నాలెడ్జే లేదు. హుహు. అట్లాగే ముందు 10 అపరాధాలే యాక్చువల్లీ. వాస్తవంగా 10 నామాపరాధాలే పవర్‌ఫుల్ అన్నమాట. ఇంకేమి పవర్‌ఫుల్ కాదు. ఆ 10 నామాపరాధాలు కొన్ని వేల, లక్షల విధానాల్లో చేయొచ్చు. హుహు. అవునా బ్రో? లక్షల ప లక్షల దారుల్లో చేయొచ్చనమాట. అవునా? ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తిని చంపాలి అంటే అది కూడా ఒక అఫెన్స్. కొన్ని లక్షల పద్ధతుల్లో చంపొచ్చు కదా! ఆ! విషం పెట్టి చంపొచ్చు, ఉరేసి చంపొచ్చు, కారుతో గుద్ది చంపేయొచ్చు, రైలు కింద పడేసి చంపేయొచ్చు. అవునా? కాదా? యెస్ బ్రో. అట్లాగే ఈ ఉన్న 10 అపరాధాలు కొన్ని వందల, వేల పద్ధతుల్లో చేయొచ్చనమాట. హుహు. ఓకే. ఏ విధంగా అంటే మనకు ఎప్పుడో ఎన్నో జన్మల్లో ఈ తయారైనటువంటి ఈ కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో మన యొక్క నేచర్ అంటారు దాన్ని. ఆ నేచర్ మనల్ని ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉండిద్ది. హుహు. సో, ఆ నేచర్‌లో కుళ్ళుమోత్తనం అనేది మన నేచర్ అనుకోండి. ఆటోమేటిక్‌గా మంచి భక్తుడొచ్చిన వెంటనే కుళ్ళుకుంటాం. అయిపోయింది అపరాధం. ఆ! సో, అంటే ఆ నేచర్‌లో అదేంటంటే కొన్ని వేల, వందల కిలోమీటర్ల వేగంతో ప్రవహించేటువంటి ప్రవాహం, నీటి ప్రవాహం లాంటిది. మీరు ఆ ప్రవాహాన్ని దాటుకొని అటువైపుకెళ్ళాలనుకుంటున్నారు. హుహు. ఆ ప్రవాహం ఏం చేస్తుంది మిమ్మల్ని దాటడానికి కాలు పెట్టంగానే వెంటనే నెట్టేసుకొని ఎళ్ళిపోతుంది. హ్మ్. అంటే మన నేచర్ ఎన్నో జన్మలు ఏర్పడిన నేచరు అంటే అది ఆటోమేటికల్లీ అన్‌కాన్షియస్‌లీ మీకు తెలియని కూడా తెలీదు. ఎన్ని అపరాధాలు ఈ రోజులో ఈ ఒక్క రోజులో ఇన్ని అపరాధాలు చేసేసామని చెప్పి. ఈ 10 అపరాధాలు ఇన్ని సార్లు రిపీట్ చేసాం. హ్మ్. సో, అదొకటి నేచర్ ఒకటి మనది. అంటే కంట్రోల్ అదుపు లేని నేచర్. అందుకనే సత్వగుణంలో ఉండాలసల. తృణాదపిసి నీచేన. నిజంగా తృణం కంటే నీచం అని జెప్పి ఆ స్థితిలో ఉన్న వాళ్ళే ఈ యొక్క అపరాధాలు చేయకుండా రెక్టిఫై చేసుకోగలుగుతారు. యెస్ ప్రభుజీ. మీరు చాలా చెప్ కష్టం అసలది. ఎందుకంటే ఆ స్థితికి రావాలంటే వ్యక్తి కనీసం సత్వగుణంలో ఉండాలి. అసలు వాడి యొక్క థింకింగ్, వాడి యొక్క చేష్టలు ఎలా ఎళ్తాయని జెప్పి వాడు నేచర్ నుంచి బయటకొచ్చి నిలబడి చూడగలిగే సామర్థ్యం. దాన్ని సత్వగుణం అంటారు. అంటే శరీరం సూక్ష్మ స్థూల దేహాల నుంచి తను తాను వేరుపరుచుకొని చూడగలిగే శక్తి. హుహు. ఈ ప్రవాహం లాంటి ఈ నేచర్‌ని అలా చూడగలిగే శక్తి ఉండాలన్నమాట. హ్మ్. అంటే వి షుడ్ బి ఇన్ మోడ్ ఆఫ్ గుడ్‌నెస్. సత్వగుణంలో కనీసం ఉండాలి. చుట్టూత రజోగుణం దానికి తోడు మనకున్నటువంటి